హాయ్ అండి, నేను మీ అమరకృష్ణ పగడాల ఆల్ ఇన్ వన్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఇక ఈరోజు వచ్చేసి మనకి ఈ వీడియోలో అయితే దివిస్ ల్యాబ్స్ నుంచి దివిస్ ల్యాబొరేటరీస్ వాకిన్ ఆన్ 3rd to 5th June 24 ఫ్రెషర్స్ అని చెప్పేసి మనకి రీసెంట్గానైతే దివిస్ ల్యాబ్స్ నుంచి రిక్వైర్మెంట్ అయితే రావడం జరిగింది. ఒకసారి ఆ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రొడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెంబర్ ఆఫ్ పొజిషన్స్ చూసుకున్నట్లయితే మొత్తం టోటల్గా 15 అయితే ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఎస్సీ, ఎంఎస్సీ, బీకామ్ అయితే అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఫ్రెషర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ అండ్ ఏపీ అండ్ టీఎస్ పీపుల్ ఓన్లీ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఒకసారి అయితే క్లియర్గా చూడండి. నెక్స్ట్ వచ్చేసి వాకిన్ డేట్ చూసుకున్నట్లయితే మనకి 3rd to 5th June 24 అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. టైం చూసుకుంటే 9:30 AM to 5:30 PM వరకు అయితే మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. వెన్యూ చూసుకున్నట్లయితే ఒకసారి ఇంటర్వ్యూ లొకేషను సత్యదివిస్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, సర్వే నెంబర్ 10, గడ్డపోతారం విలేజ్, కాజీపల్లి, ఐడిఏ, చిన్నారం మండల్, సంగారెడ్డి డిస్టిక్, తెలంగాణ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తారో తప్పకుండా ఒకసారి డేటు, టైము, వెన్యూ అయితే క్లియర్గా చూడండి. నెక్స్ట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ షేర్ యువర్ రెజ్యూమ్ ఈమెయిల్ అని చెప్పేసి ఇక్కడ 2 ఈమెయిల్స్ అయితే ఇచ్చారండి. ఈ రెండిట్లో ఏదో ఒక ఈమెయిల్కి మీరు మీ యొక్క రెజ్యూమ్ని సెండ్ చేయండి. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతారో వారు మాత్రమే దీనికి సెండ్ చేయండి. వాళ్ళు మీకు రిప్లై అయితే ఇస్తారు. అదేవిధంగా ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ నెంబర్కి కాల్ చేసి ఈ వీడియోపై ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియో మీకు యూజ్ అయినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు లేటెస్ట్గా పొందాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.